డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకములోని 4వ ప్రశ్న. అభిన్న నిమిత్తోపాదాన కారణమంటే ఏమిటి? లేదా జీవ జగదీశ్వరులకు గల తేడా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా, కారణము రెండు విధాలు. ఒకటి కార్యము, మనకు ఎదురుగా కనిపిస్తున్న సాకారమైన రూపానికి కార్యము అని పేరు. దాని ఉత్పత్తికి మూలమైన దానికి కారణము అని పేరు. ఉదాహరణకు, ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక తలుపు ఇత్యాదులు కార్యములైతే వాటి తయారీకి ఉపయోగపడిన చెక్క కారణమవుతుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ, గొలుసు, గాజులు, కమ్మలు కార్యమైతే బంగారం కారణమవుతుంది. కార్యము మార్పు చెందుతుంది, కారణము మారదు. కార్యములో ఉన్నప్పుడు మార్పు చెందదు. కార్యము కారణములో చేరితే నామరూపాలు కోల్పోవును. ఒకే వస్తువు కారణముగా ఉన్నప్పుడు నిరాకారము, కార్యమైనప్పుడు సాకారమై నామరూపాలను పొందుతుంది. ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువుకు కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆ కారణము కార్యం కావాలంటే రెండుగా విభజించబడాలి. ఆ రెండింటికి నిమిత్త ఉపాదానములే కారణం. వస్తువు తయారీకి ఉపయోగపడే పదార్థాన్ని ఉపాదానమని, తయారు చేసేవాడిని నిమిత్త కారణమని అంటారు. మన కళ్ళ ముందున్నది ప్రపంచము. కొండలు, సముద్రాలు, పట్టణాలే కాక జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలు, దాన్నే సత్ అంటారు. సృష్టి చేసిన వాడిని చిత్ అని, నిమిత్త కారణుడనని అంటారు. ఏ వస్తువైనా సాకారమై మనకు కనబడుతున్నది అంటే తయారు చేసిన వాడు మనకు తెలియకపోయినా ఖచ్చితంగా ఉండి ఉండాలి. వాడెవరో మనకు తెలియకపోవడం వలన వాడికి ఈశ్వరుడని, దేవుడని, విధి అని పేర్లు పెట్టాం. సచ్చిత్తులను పేరుతో ఉపాదాన నిమిత్త కారణాలే ఉంటున్నాయి. అందులో చిచ్చక్తి చేతనారూప అని ప్రాణులన్నీ జరాయుజ, స్వేదజ, అందజ, ఉద్భిజ్యాలు చేతనములై నిమిత్త కారణాలైతే పృథ్వీ, ఆపస్, తేజో, వాయురాకాశాలు అవ్యక్త మహాతత్వ అహంకారాలు అంటే అష్టవిధ ప్రకృతులు సద్రూపాలే జడాత్మిక అని ఉపాదాన కారణాలైనవి. సత్తును, ఉపాదాన కారణాన్ని స్త్రీగాను, నిమిత్త కారణాన్ని పురుషుడుగాను పోల్చారు. అది అర్ధనారీశ్వర తత్వం. అంతేగాని శివుడిలో సగభాగము పార్వతిగా మనకు చూపెడుతున్న ఈ విగ్రహాలు సత్యం కావు. ప్రపంచము ఉపాదాన కారణమైతే దాని సృష్టికర్త నిమిత్త కారణమని తెలుసుకున్నాం. శాస్త్రము తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, దానిని తయారు చేసి తాను అందులో ప్రవేశించాడని చెబుతున్నది. దీనిని బట్టి సృష్టించిన వాడు దీనిలోనే ఉండాలి. మన శరీరం ఉపాదాన కారణమైతే దాన్ని సృష్టించిన చైతన్యము నిమిత్త కారణం కావాలి. తండ్రి గర్భంలో శుక్ర రూపంలో ఉన్న ఆ చైతన్యము తల్లి గర్భంలో ప్రవేశించి ఇంటి యజమాని ఇల్లు కట్టుకొని దానిలో నివసించి ఉన్నట్లు తల్లి గర్భంలో ఈ శరీరాన్ని తయారు చేసుకుంటాడు. మొదటి శ్వాసలో షఠ అనే వాయువు ద్వారా దానిలో ప్రవేశించి తల్లి తిన్న ఆహారంలో శరీరాన్ని పెంచుకొని తను తినే ఆహారంతో దాన్ని వృద్ధి చేసి
తన పని అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళే అవకాశం కలిగించుకొని సృష్టికర్త ఉంటున్నాడు. గృహానికి గృహస్థుకు ఎలాంటి సంబంధమో దేహానికి దేహికి అలాంటి సంబంధమే. ఆ దేహము తన్ను బంధించడానికి వీలులేదు. తాను దేహాన్ని తెచ్చుకున్న కర్మ పూర్తి అయిన మరుక్షణం వదిలివేయగల అవకాశం ఉన్నదని గ్రహించలేక అదే తాను అని అనుకుంటున్నాడు. భగవద్గీతలో శరీరస్థోపి కౌంతేయ నకరోతి నా లిప్యతే, ఆ నిమిత్త కారణుడు శరీరంలోనే ఉన్న శరీరం చేసే పనులు తాను చేయడం లేదని, ఆ కర్మలతో తాను అంటడం లేదని స్పష్టంగా చెప్పాడు. అది ఎలా అర్థం చేసుకోవాలంటే, కరెంటు వలనే ఫ్యాన్ తిరుగుతున్నా, లైట్ వెలుగుతున్నా అవి ఆ ఉపాధి ధర్మాలే కానీ కరెంటుకు ఎలా సంబంధం లేదో, అలాగే శరీరం చేసే కర్మలతో నిమిత్త కారణమైన చిత్తుకు సంబంధం లేదు. అయితే శరీరమే తాను అనుకొని అజ్ఞానంలో ఉన్నవాడు జీవుడయ్యాడు. ప్రతి మాటలో నా చెయ్యి, నా కన్ను, నా మనస్సు అని తన నుంచి శరీరాన్ని వేరుగా చెబుతూ అదే తాను అనుకోవడం అజ్ఞానం. తాను కాని శరీరాన్ని తాను అనుకొని తన దివ్యత్యాన్ని జీవత్వం చేసుకున్నాడు. ఉపనిషత్తులో జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మమే అని చెప్పినప్పుడు జీవుడెవరు, బ్రహ్మమెవరు అన్న ప్రశ్న మనకు రావాలి. తాను కాని దేహాన్ని తానని అభిమానించి ఆ ఉపాదానాన్ని, ఈ నిమిత్తాన్ని కలాగల్పం చేసిన వాడు జీవుడని, అది చేసిన కర్మలు తాను చేశానని క్లెయిమ్ చేస్తూ వాటిని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ కొత్త శరీరాన్ని జీవుడు తెచ్చుకుంటున్నాడని అర్థమవుతుంది. బహూని మే వ్యథీతాని జన్మాని తవచార్జున అని భగవద్గీత వాక్యాన్ని అనుసరించి జీవుడు అనేక జన్మలు ఎత్తుతున్నాడని, ప్రతి జన్మలో చేసిన కర్మఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది దేహ తాదాత్మ్యం వలననే. అది నేను కాదని, అది చేసే కర్మలతో నాకు సంబంధం లేదని గ్రహించి దేహ తాదాత్మ్యం వదిలితే వాడే బ్రహ్మము. దేహంతో చేతులు కలిపిన వాడు జీవుడని, వదిలించుకున్నవాడు బ్రహ్మమని అర్థమవుతున్నది. బ్రహ్మము నిరాకారము, నిరవయము, సర్వవ్యాపకము కాబట్టి అన్ని శరీరాలలో ఉన్న దేహ తాదాత్మ్యం పొందిన జీవుని చేత కర్మ చేయించడానికి నిర్దేశింపబడినవాడు ఈశ్వరుడు. తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక చెట్టుపై 2 పిట్టలున్నాయని, ఒకటి తింటున్నది, ఒకటి తినేటట్లుగా చూస్తున్నది అన్న సందర్భంలో తినే పిట్ట జీవుడు, అది తినేటట్లుగా చూస్తున్న పిట్ట ఈశ్వరుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ భావాన్నే భగవద్గీత ద్వామిషౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ అని, క్షరుడు జీవుడని, అక్షరుడు ఈశ్వరుడని చెప్పింది. పురుషోత్తముడు అందులో ఉన్న చైతన్యమే. 2 పురుషులు, ఒక పురుషోత్తముడు మన లోపలే ఉన్నారు. వ్యష్టి జీవుడు, సమిష్టి జగత్తును, వీటికి అతీతంగా ఉన్న పురుషోత్తముని విడివిడిగా గుర్తించే ప్రయత్నం చేయాలి. పురుషోత్తముడని నిరాకార నిరంజన నిరవయవమైన సర్వవ్యాపక చైతన్యంగా గుర్తించాలి. ఉపాదానంలో చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్ జడాత్మిక అన్నట్టు జడమైన అష్టవిధ ప్రకృతులు సమిష్టి జగత్తు అని, చిత్తుతో చేరి దేహాన్ని ధరించిన వ్యష్టి జీవుణ్ణి చిచ్చక్తి అని, చేతనారూపమని అనుకోవాలి. ఉదాహరణకు చపాతి పిండి ముద్ద కలుపుకొని దానిని సమిష్టి జగత్ అనే అందులో నుండి కొంత తీసుకొని వ్యష్టి చపాతి పూరి అని విడివిడి నామరూపాలతో వ్యవహరిస్తున్నట్లు జీవ జగత్తులను అర్థం చేసుకొని జీవునిలో ఉన్న పరమాత్మను, జీవునిలో ఉన్న చిత్తును, అందరి జీవుల్లో ఉన్న చిత్తును ఏకం చేసి జీవ జగత్తులను ఉపాదానంగాను, సమిష్టి చైతన్యాన్ని ప్రజ్ఞాన ఘనంగాను గుర్తించారు. రేపు 5వ ప్రశ్న, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అన్న వాక్యాన్ని వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.